ధర్మం అంటే ఏమిటి? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న. ఎందుకంటే ధర్మం అనే 2 అక్షరాల శబ్దానికి చాలా లోతు ఉంది, చాలా సంక్లిష్టత ఉంది, చాలా నిగూఢత ఉంది, చాలా విశాలత ఉంది. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మాలన్నీ సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి. ధరించున్నది కాబట్టి ధర్మము అని ధర్మశబ్దానికి ఉత్పత్తి అర్థము. ధృధారణే. ధర్మము నిత్య సత్యమై ఉండేదైనా దేశకాల ప్రాంతాదుల అనుసరించి ధర్మం మారుతూ ఉంటుంది. ధర్మము సామాన్య ధర్మము, విశేష ధర్మము అని 2 రకాలు. ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధ్యాసత్య మక్రోధ ఏతత్ ధర్మస్య లక్షణం. ధృతి క్షమా దమం అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం హ్రీః విద్య సత్యం అక్రోధం ఈ 10 లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి, ప్రారంభించేటప్పుడు ఏ సమస్యలు ఉండవు. కానీ ప్రారంభించిన కొన్ని రోజులకే 101 సమస్యలు ప్రారంభమవుతాయి, కువిర్సలు ప్రారంభమవుతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కలుగుతుంది. అన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో, అకుంఠిత దీక్షతో ధృతి చెడకుండా ముందుకు సాగిపోవాలి. ఇది ధర్మం. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి ఉండాలి, క్షమాగుణంతో ఉండాలి. ప్రతి దానిని, ప్రతి వారిని, ప్రతి విషయాన్ని క్షమాశక్తితో ఎదుర్కొనాలి. కోపగించుకోకూడదు. ఓర్పు గుణం ఉన్నవారిని ఏ శక్తులు ఏమీ చేయలేవు. ఇది ధర్మం. మనం ఒక పని చేసేటప్పుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పని చేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఇది ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా మనస్సును పరిపరి మార్గాలకు పోనివ్వకుండా ఉండాలి. ఇది ధర్మం. తనకు తెలియని విషయాలను తాను తెలుసుకొనక, పెద్దలు పూర్వులు చెప్పిన దానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసుకొనలేక, నిస్తేజంగా, నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా ఉండకూడదు. ఇది ధర్మం. మనిషి ఎల్లప్పుడూ మనస్సును, శరీరాన్ని, మాటను, ఆలోచనను, సంసారాన్ని, ఇంటిని, పరిసరాన్ని, ధరించే వస్త్రాలను పరిశుభ్రంగా, శుచిగా ఉంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా ఉండాలి, మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ఇది ధర్మం. చదువు ఉన్నా, సంపదలున్నా, కీర్తి ఉన్నా, బలం ఉన్నా, ఇంద్రియ నిగ్రహం లేని వానికి ఏదో ఒక రోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాన్ని వదిలివేయకుండా మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. మనస్సును గెలిచిన వాడు దేవేంద్రుడినైనా గెలుస్తాడు. మనస్సును తమ చెప్పు చేతల్లో ఎవరుంచుకుంటారో వారిని భూత ప్రేతాలు గాని, దయ్యాలు గాని, యక్ష కిన్నర కింపురుషులు గాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలు గాని, మరణం గాని వశంలో ఉంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్ని, చేతలను అదుపు చేయాలి. ఇది ధర్మం. ప్రతి విషయానికి సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు. ఇది ధర్మం. మనిషి సత్యవ్రతం కలిగి ఉండాలి. అకారణంగా, అనవసరంగా ఒకరి మెప్పు కోసం, ఒకరిని మెప్పించటం కోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటం కోసం, తన వారిని తృప్తి పెట్టడం కోసం అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధం అల్ప సుఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. అబద్ధం మరొక నాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టి చేస్తుంది. మన శక్తిని, మన కీర్తిని, మన గొప్పదనాన్ని పాతాళానికి త్రొక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సత్యధర్మాన్ని వదలకూడదు. ఇది ధర్మం. మానవునికి
ఆహారం ఎంత ముఖ్యమో వివేకం కూడా అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్లించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. విద్యా విహీనః పశుః అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టి బొమ్మగా జీవించడం గడపకూడదు. మనిషిగా పుట్టి మట్టి బొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పెడతనం పెనవేసుకొని ఉన్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై ఉన్నా భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికి నిర్బంధంగా ఉండాలి. ఇది ధర్మం. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు నెడతాయి. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతన అవస్థకు నెడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సి వస్తుంది. తనను కన్నవారికి, తాను జన్మనిచ్చిన వారికి, తనను నమ్మి బ్రతికే వారికి అన్యాయం కలుగుతుంది. ధర్మం అంటే తెలిసింది కదా. ప్రయత్నిస్తే తప్పేముంది? ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్దాం.